తెలుగు రాదు వాడికి. ఇటు అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట. చూడండి పురుగు. ఏంటో సండే సండే వర్షం పడుతుంది ఇంట్లో. మా హెయిర్ స్టైల్ అడుగుతున్నారు కానీ మా తమ్ముడు హెయిర్ స్టైల్ అడగట్లేదు. చూడండి ఎంత బాగుంది అసలు. ఎండ వస్తేనే మంచిది. అన్నమ్మ స్నానం చేసిండుగా జలుబు చేయకుండా. సెకండ్ 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 నాకే ఇస్తున్నాడు సెకండ్. బోలో మమ్మకి అదో. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి అను ఏంటి పైకి చూస్తున్నాడు అనుకుంటున్నారా? ఇంకా పైన అయితే ఇదైతే ఊగుతుంది అనమాట. వాడైతే చూస్తున్నాడు చూడండి. ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తాడు వీడియోకి తగ్గట్టుగా. ఇటువైపు చూస్తున్నాడు వాడు వీడియో తీస్తున్నా అని చెప్పేసి. అది ఇందాకలైతే చూస్తున్నాడు వాడు, ఇప్పుడైతే చూడట్లేదు. కాచండి వీడియో కప్ నికాల్తో పిలుచుకోండి. చాట్ పట్టికి నామే కాహువా మా బచ్చి కాహువా అన్నమ్మ కాంకులిచి అలిగావా అన్నమ్మ కాంకులిచి అలిగావా. మమ్మీ చూడండి అడిగిన వాడిని ఇంకా ఇది చేస్తుంది. వెళ్తున్నాడు వాడు అలిగిండు తమ్ముడు. వాడి అడ్డ ఇది చూడండి. పులండి మా తమ్ముడు పులిలా కూర్చున్నాడు. అను తగ్గేదేలే. మొత్తం అన్నమ్మది ఉంది. బాగున్నాడు కదా మా తమ్ముడు, అందంగా ఉన్నాడు కదా. అదానికి కేర్ ఆఫ్ అడ్రస్ మా తమ్ముడు అండి. కోపం తెప్పిస్తుంది. పళ్ళు బయట పడతాయి చూడండి. పళ్ళు చూడండి ఎట్ట బయట పడతాయో. నా కొడుకుకి దిష్టి తగులుతున్నా. నా మెడలో అయితే నల్ల చైన్ వేసానమ్మా. నేనైతే నల్ల బెల్ట్ వేసాను దిష్టి తగలకుండా. ఆ కోపం చూడండి. నాన్నకున్నంత కోపం ఉంది కొడుకు కూడా. फ्रेंड्स दिखते ना चन्ना वैसे करे जानी ना चन्ना. छी अनुची का दे सब जनो तू गड़वा कर दो. अनु बैड बॉय का दे गड़वा कर दो. कई को दाता कई बाहर निकालना. कोती निकाली नाम. इन अनु नहीं होता ना कुत्ता नाम ने. दिखे कुत्ता का दिखे अनु नहीं होता ने कुत्ता वो. చూడు అను నిన్ను చూడు మమ్మీ కుక్క అంటుంది. అను అనట్లేదు. अगे कुत्ते का इच्छी थी गे कौन ने घर में आया कुत्ता वो कौन कुत्ता है. వింటున్నాడు మమ్మీ మాటలు. కోపం వచ్చింది వాడికి, వెళ్ళిపోతున్నాడు. ఇంకా కోపం వస్తే ఆగేదే లేదు. అని చెప్పాలి వాడికి. కుక్క అని అనకూడదు. కోపం వచ్చింది వాడికి కుక్క అని అంటే. చూసారు కదా కుత్త అంటారు, మీలో అయితే కుక్క అంటారు. వాడికి ఇంకా కుక్క అనగానే వాడికి కోపం వచ్చింది, వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆగేది లేదు. ఇంకా వెళ్ళిపోవటమేనమాట. చూడండి అలిగావా చిట్టి చిలుక మా అను తల్లి. ఏయ్ క్యావ్ 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 కత్త క్యావ్. అరే చోర్ మేర పెట్టే. చాలా రోజుల తర్వాత వచ్చిండు. అవునంట చూడండి అంటుండు. అవునా తెలుగు రాదు వాడికి. క్యావరే దిగ్నాని. ఓయ్ మున్నా మమ్మకాయా ఏమో చూస్తున్నాడు వాడు. మున్నా మమ్మకాయా మున్నా. అరే చోడ్బిలి మమ్మకాయా అని ఏమో చూస్తున్నా. గాయ్స్ ఇంకా మా మమ్మీ అయితే మనీ ప్లాంట్ చెట్టు అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట. చూడండి పురుగు, బూచ్ పురుగు ఏదో అంటారు కదా దాన్ని. ఇంకా మమ్మీ బ్రష్ చేస్తున్నారు. సండే ఈరోజు. మనీ ప్లాంట్ చెట్టు అయితే చాలా పెద్దగా ఉండేది కదా, తీసేశారనమాట. వేస్టేజ్ మొత్తం చూడండి ఎంత ఉంది. ఇంకా పైనది ఉందన్నమాట. అది పైన అట్లానే పెరిగిద్ది గాయ్స్. అది కూడా తీసేస్తుందంట మమ్మీ. పురుగు మొత్తం తినేసి ఆకులు మొత్తం సగం సగం ఉన్నాయన్నమాట. పురుగులు మొత్తం తినేసాయి గాయ్స్. మమ్మీ ఇప్పుడు మళ్ళీ చెట్టుని కొత్తగా తీసుకొస్తున్నారు చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 12:48 అయింది మధ్యాహ్నం పూట. ఈరోజు సండే అనమాట. సండేగా మంచిగా ఇంట్లో ఉన్నాం, ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చూడండి వర్షం ఫుల్ పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది గాయ్స్ వర్షం. ఏంటో సండే సండే వర్షం పడుతుంది ఇంట్లో మంచిగా ఉండకుండా. వర్షంకి బయటికి వెళ్ళాలంటే మొత్తం తడి తడి. చూడండి వర్షం ఎలా పడుతుందో. హాయ్ గైస్, నేనైతే ఈరోజు తలస్నానం చేశాను. డోయ్
డోర్ని ఏలాడుతుంది. ఒకవైపు అయితే అన్నమ్మ స్నానం చేస్తున్నాడు, మా చూపిస్తాను. తమ్ముడు అయితే స్నానం చేస్తున్నాడు guys. మా పెద్ద పాప చేపిస్తుంది స్నానం. సన్నీ అదే అనలే, అమ్మో అజీ ఇప్పుడు ఏమి వినే పరిస్థితిలో లేదు, ఎందుకంటే స్నానం చేస్తున్నాడు తమ్ముడు. స్నానం చేస్తున్నా సండే. అందరూ మా హెయిర్ స్టైల్ అడుగుతున్నారు కానీ మా తమ్ముడు హెయిర్ స్టైల్ అడగట్లేదు. చూడండి ఎంత బాగుందో అసలు, కింద కింద తగులుతుంది నేలకి. ఇక్కడ నాకన్నా పెద్దగా ఉన్నాయి మా తమ్ముడు చుట్టూ. గాయ్స్, డాగ్స్ కి ఏమైనా షాంపూ చెప్పారా? మాకు తెలీదు, మేమైతే నార్మల్ షాంపూనే వాడుతున్నాము. సట్టే మొండికే అమ్మ ఉంగరకి ఏం లెక్కచ్చా. డాక్స్ మాకుందా షాంపూ? ఫస్ట్ చెప్పు. మా సట్టి గాయస్, సట్టి కాదు అను, నేను సట్టి సట్టి అని అంటాను మా తమ్ముడు. స్నానం చేపట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒళ్ళు తుడుస్తుంది మా పాప. ఇంకా నువ్వు అయితే స్నానం చేసేసాడు గాయస్, ఒళ్ళు తుడుస్తున్నాను. ఇంకా ఇందాకలైతే వర్షం పడిందని వీడియోలో చూపించా కదా, ఇంక ఇప్పుడే కొంచెం లైట్గా ఎండ అయితే వస్తుంది. ఎండ వస్తేనే మంచిది. అన్నమ్మ స్నానం చేసిండుగా జలుబు చేయకుండా. ఫుల్ జలుబు అనమాట వీడికి. వాడిని ఇద్దరు పట్టుకొని ఒకటే గొడవ చేస్తుంది. చూడండి మా చిన్న పాప. ఎత్తమార్లోకి సట్టిదిరా చే చచ్చిపోచుని కా సట్టము కదా. అను ఒళ్ళు తుడిచే క్లాత్ అయితే మొన్న వర్షం పడింది కదా, తడిసి ఇంకా తడిచిపోయింది అనమాట. అది పారేసాను. అది లంగా ఉంటే ఇంకా కొత్త లంగా దాంతో తుడుస్తున్నాను. ఇంకా ఆ క్లాత్ అయితే వాడికి పెడతాను అనమాట సపరేట్. వర్షంలో ఇంకా తడిచి ఎడిపోయిందో ఎన్నో పారేసాను. అమ్మా హాయ్ ఫ్రెండ్స్ పడి నీకు హాయ్ ఫ్రెండ్స్ బోల్తే నీకు నా హెయిర్ స్టైల్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్నమ్మ హెయిర్ స్టైల్ కావాలంటే చూడండి, తోక ఎంత బారుగుందో. మీకు కూడా తోక ఎంత బారు ఉండాలా చెప్పండి. నేను ఏం వాడుతున్నానో చెప్తాను ఫ్రెండ్స్. చెప్తాను ముక్కలోంచి కారుతూనే ఉంది. ఈరోజు అయితే డాడీ అయితే అనుకి ముక్కలు తాట మర్చిపోయారు. ఇంకా ఒకవైపు అయితే మా పాప ఇంకా స్నానం చేయడానికి పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నది. ఇదైతే లాస్ట్ టైం షార్ట్లో అయితే పోస్ట్ చేసిన అనమాట. దీని పేరు అయితే అమ్మ జానిపండు అని చెప్పింది. ఇంకా కొంతమంది అయితే కామెంట్స్లో అయితే ఏం ఫ్రూటో చెప్పండి అని, కొంతమంది జానిపండు అని పెట్టారు, కొంతమంది కలిక్కాయ అని పెట్టారు. నాకు దీని పేరు సరిగ్గా తెలియదు. చూడండి బుడ్డిగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూసారా ఇవి? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. చూడండి, నేనైతే అక్కడ ఉన్న బామ్మని అడిగాను లోపల ఉన్న సీడ్ కూడా తినాలని అంటే, అవునమ్మా లోపల ఉన్న సీడ్ కూడా తినాలి అని చెప్పింది. ఇంకా మమ్మీ అయితే వాటర్ అయితే వేస్తున్నారు గాయస్. మొన్న చెప్పాను కదా మేము ఇట్లా డైగ్రే వస్తుందని చెప్పేసి వేడి చేసుకుని తాగుతున్నామని. ఇంకా అలానే కంటిన్యూషన్ ఇంకా అలానే చేస్తున్నాము. రోజు వేడి చేసుకొని స్టవ్ మీద ఇంకా అలా వాటర్ బాటిల్స్లో అయితే పెడుతున్నారు. మళ్ళీ అందరికీ హ్యాపీ సండే గాయస్. ముందుగా పొద్దున్న నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేయలేదు అని అన్నారు మమ్మీ. మరి ఇంట్లో పనే సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేసాను అనమాట. అంట్లయితే కడిగేసాను. చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో. సండే వస్తే ఇన్ని అంట్లు ఉంటాయి ఫ్రెండ్స్. బోండాలు వేసాను ఇందాక స్నాక్స్ తినడానికైతే. ఇంకా అదైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఉన్నాయో మా మమ్మీ అయితే ఆవులు వెళ్తున్నాయి, వీడియో తీయండి. క్లైమేట్ కూడా బాగుంది, చల్లగా. ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది అనమాట. ఇంకా మిల్కీ గారు ఇక్కడే ఉన్నాడు. మిల్కీ అన్న కూడా వీడిని ఇజ్జు అని పిలిస్తే చాలా ఇష్టం వీడికి. చేయండి ఫోజీ బయటకు హైనా బయట నుంచి బయటకు దే షేక్ హ్యాండ్ మై పూछ देता दिख सेकंड ఒరే నా కొడుక షేకండి రా రే. సెకండ్ నాకే ఇస్తున్నాడు షేకండ్. షేకండ్ భలే ఇస్తాడు గైస్, నాకు భలే ఇష్టం. ఇప్పుడు నేను ఇస్తాను షేకండ్ వాడికి. అరే షేకండ్ तुम्हारा गोड़वा क्या सन्नी
तुम्हें होना जी मिल्की आने पुकारता है भेज जरा खुद नहीं तो पता खेल लेता इससे खेल लेता हूँ ने बाहर जाना गोड़वा नहीं करना అను పిలుస్తున్నాడు किवी किवी आता है శివిక హాయ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ సండే అన్న हैप्पी సండే हैप्पी पंडे मैं काटते సో नहीं గాయ్స్ ఇంకా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు పెట్టుకోండి మా ఇంటి ముందు చెట్టు ఉందిగా చెట్టు కింద అయితే నించున్నారు చెట్టు కింద మా ఇంటి ముందు నించున్నారు పిల్లలు అను అరుస్తున్నారు గొడవ నై కర్నా గొడవ గొడవ కడతా ఉన్నారు అను అయితే మస్తు అరుస్తున్నాడు లోపల ఉన్నాడు వాడు ఇంకా మిల్కీకి అయితే పిల్లలు ఇప్పుడు ఆడిపించుకున్నారు కదా ఫుల్ గొడవ చేస్తున్నాడు అను అయితే ఇంకా ఇప్పుడైతే మిల్కీ గాడితో అయితే ఆడుకున్నాం కదా మేము ఇంకా వాడు అయితే చూసిండు అరుస్తున్నాడు లోపల నుంచి చూడండి బాగా అరుస్తున్నాడు వాడు ఏయ్ మారదాల్చు మార్తక్లో ఏ మిల్కీ బోలో మమ్మ క్యా తో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ పిల్లలు చూడండి ఎక్కిస్తున్నారు చెప్పు మమ్మీ ఏదన్నా అంటే చూడండి మా చెల్లి హాయ్ ఫ్రెండ్స్ అంటే మమ్మీ కూడా వెనకాల నుంచి హాయ్ ఫ్రెండ్స్ అంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్స్ వ్లాగ్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చింది పొద్దు నుంచి వీడియో తీయలేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిద్ది మమ్మీ హాయ్ ఏం వండుకున్నారు సండే రోజు ముక్కలు Chicken. చెక్కలు బొక్కలు ముక్కలు ఏం వండుకున్నారు చికెనా మటనా ఫిషా గాయస్ మా డాడీ అయితే మనీ ఇచ్చారనమాట మేము కొనుక్కోవడానికి వెళ్తాము కామెంట్ ఫ్రాన్స్ ఏం వండుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే గోంగూర అంటే టమాటా గోంగూర అంటారు కదా అదైతే చేసి ఇంకా చికెన్ ఫ్రై చేశాను ఈ పిల్లల కోసం అయితే సాయంత్రం పూట అయితే ఇంకా బోండాలు వేసాను అయినా కూడా అది వీడియో తీయలేదు మేమైతే మోర్కి అయితే వెళ్తున్నాం అనమాట ఏమైనా కొనుక్కుందాం అని చెప్పేసి ఇంకా ఇవాళ సండే కదా రేపైతే మండే ఇంకా స్టూడియోస్ కూడా ఉంటాం కదా మేము ఇంకా స్టూడియోస్ బ్రేక్లో ఏమైనా తినడానికి అని చెప్పేసి ఇంకా మమ్మీ అయితే మోర్కి తీసుకెళ్తున్నారు బిస్కెట్స్ కొనిపించడానికి ఇంకా మోర్కి అయితే వచ్చేసినాం అనమాట ఇంకా మోర్కి అయితే చూడండి ఆఫర్స్ అన్నీ పక్కన పెట్టారు ఇంకా నేను ఒక ట్రై అయితే తీసుకున్నాను తీసుకుంటాం కదా ఆ ట్రైలో వేసుకోవడానికి రోజే ఆడతాం मम्मी क्या लेना मम्मी అదే లైన్ లైన్ దాల్ దాల్ ఇంకా నేనైతే ఇక్కడ ఏం తీసుకోవాలి అని చూస్తున్నాను మా చెల్లి అయితే ఆ లైన్ వేసి అని జోక్ చేస్తుంది ఇంకా చూడండి ఇక్కడ కుర్కురే ప్యాకెట్స్ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకొక టమాటాలు వేసి అయితే వేస్తున్నాను पेडिग्री दिलाई बोलो फ्रेंड्स को पेडिग्री दिलाई मम्मी बोलो फ्रेंड्स को बोलो चन्ने మమ్మ పెడిగి లైక్ अरे पेडिग्री खाते नहीं खाना ना पैकेट है उसको खरीदे ना చూడండి ఎలా తింటున్నాడు దొంగ నా కొడుకండి ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా మోర్కి వెళ్ళి కొనుక్కున్నాం అనమాట బయట వస్తువులు ఎక్కువ తినకూడదని అయితే కొన్నే ఇప్పించాను అది కూడా బిస్కెట్ ప్యాకెట్సే అవును గాయస్ బిస్కెట్స్ ఎక్కువ ఉన్నాయి ఇదిగోండి ఇదొకటి మా మమ్మీకి అనమాట అయితే వాటర్తో పెడతాను ఫ్రెండ్స్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో పెడిగ్రీ పెడితే తింటున్నాడు शन्नी हाय बोलो फ्रेंड्स को शन्नी हाय फ्रेंड्स बोलते रे रे अम्मा हाय बोलो फ्रेंड्स को हाय बोलो इष्टं को తింటున్నాను ఇష్టంగా హాయ్ ఫ్రెండ్స్ नहीं बोलते शन्नी तू మా స్నానం చేశాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే మమ్మీ అక్క తల స్నానం చేయించింది నా జుట్టు చూడండి ఎంత బారుగా పెరిగిందో ఏ షాంపూ వాడుతున్నాను ఏ ఆయిల్ వాడుతున్నాను చెప్పాలి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు కావాలైతే పోల్చండి చెప్పండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా కిందకైతే దిగుతున్నాడు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఆర్టీ లవ్స్ వ్లాగ్స్ బై టేక్ కేర్